నేను మొదటిసారి ఎమ్మెల్యే కావచ్చు, నేను ఎక్కడా పొరపాటుగా మాట్లాడలేదని మంత్రి పొన్నాం ప్రభాకర్ శాసనసభలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి కౌంటర్ ఇచ్చారు. నాకు సంస్కారం ఉంది, మొదటిసారి ఎమ్మెల్యే అయితే మాకు ఏం తెలియదా, ట్రైనింగ్ కు రాని మీరు మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా చేసా, తెలంగాణ కోసం కొట్లాడినా అని అన్నారు. 2004 నుంచి 2014 దాకా మా ప్రభుత్వ అధికారంలో ఉంది అధ్యక్ష. 2000 దానికన్నా తెలుగుదేశం కూడా ఒప్పుకోవట్లేదు, వివేకానంద ఒప్పుకోవట్టుకోయే. 2004 నుంచి 14 దాకా నేను చెప్తాను. దాని తర్వాత అధ్యక్ష, ఆనాడు మా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా మెచ్చార్జీల చెల్లింపు కావచ్చు, మిగతా పనులన్నీ చేసినాం. 2014 నుంచి 7 సంవత్సరాల బకాయి పడితే అధ్యక్ష, మన దసరా చెరువులకు గురుకులాలు తాళాలు వేస్తే కూడా గట్టిగా చెప్పి ముద్రకిచ్చో భయపెట్టో కిరాయిలు ఇచ్చి మేము నడుపుతా ఉన్నాం. ఇవాళ మీరు అడుగుతా ఉన్నా, ఆడవాళ్ళు టీఆర్ఎస్ రాజధాని భవనం ఉన్నదంటే ఆవిడ స్కూల్ శాంక్షన్ చేసి కిరాయి కొరకు భవనాలు పెట్టినప్పుడు ఎక్కడ మీరు సొంత భవనాలు ఏ కట్టారు? ఇలా మేము 216 స్కూల్స్కు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరు మేము కడుతున్నాం అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు ఇలా ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష, సాక్షాత్ వాళ్ళ హరీష్ రావు గారు కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకు సంబంధించినటువంటి ఇవన్నీ కాదా? దాని తర్వాత కేటీఆర్ సంబంధించి మాట్లాడుతుంది. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసి వారు చదువుకున్నారు. ఎప్పుడు చదువుకున్నారు? కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కరీంనగర్ చదువుకునే అవకాశాన్ని ఎక్కడికే వచ్చింది ప్రభుత్వ అధ్యక్ష. ప్రైవేటు పాఠశాలలు మాలే, గవర్నమెంట్ పాఠశాలలు చదవలే. మీరు ఎలా ఈ పరిస్థితి నుంచి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడతారు. బీసీ శాఖ మంత్రిగా బీసీలకు సంబంధించి ఏం జరిగింది ఏందో చర్చ చేయదలుచుకుంటే బరాబరు చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏడు వరకు అసలు గురుకుల కాన్సెప్ట్ ప్రారంభించింది పివి నరసింహరావు గారు. గురుకులాల కాన్సెప్ట్ తెచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు పాత ఆయన కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ మహేందర్ రెడ్డి గారు కావచ్చు, బుర్ర వెంకటేశ్వర గారు కావచ్చు, ఇవాళ మన ఆర్థిక శాఖకు సంబంధించి వచ్చినటువంటి ఒక ప్రొడక్ట్ రామకృష్ణరావు గారు. అందరం గవర్నమెంట్ పాఠశాల అధ్యక్ష. మీకు ఏం తెలుస్తుంది? కడుపు వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదవలే. మీరు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్కి సంబంధించి చదవలే. మంత్రి ఎవరున్నారు హాస్టల్కి సంబంధించి ఇప్పుడు అవట ఎవరిస్ట్ నుంచి దాఖలాలు అవటమట. ఈ పేపర్ కటింగ్స్ మీకు పంపిస్తే అధ్యక్ష, ఒక్కొక్కటి చెప్పదలుచుకుంటే గంట సేపు చెప్పగలుగుతాం. ఇవాళ మీరు ఒక సొంత భవనం కట్టకుండా, ₹1 మెచ్చార్జీలు పెంచకుండా, ₹1 వాళ్ళకి ఇయ్యనటువంటి పరిస్థితులు ఉంటే క్వాలిటీ లేని ఫుడ్ మేము ఇవాళ నేమ్స్ లాంటి హాస్పిటల్ నుంచి డైటీషియన్ల దగ్గర సలహా తీసుకొని ఆఫీసర్లంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేరు కాదు, నలుగురు కూర్చొని ఒక మెనూ తయారు చేయాలని రాష్ట్రం మొత్తం ఒక మెనూ ఇచ్చి వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా చేసినాం. గుడ్డ ₹5 ఉంటే ₹3 మీరు టెండర్ ఇస్తారు. ఓ పద్ధతి లేదు. సప్లై ఏమవుతుందో తెలియదు. ఇవాళ మీరు బట్ట కాల్చి మీద వారేసి విద్యార్థుల పేరు రాజకీయం చేస్తారు. మా ప్రభుత్వాలు అడిగింది, మీరు ఎప్పుడైనా మీ పార్టీ తరఫున సంబంధిత శాఖ మంత్రిగా ప్రభుత్వానికి ఈ అంశాలను సరిచేయండి, మేము చేయంగా కొన్ని మిగిలిని అని ఎప్పుడన్నా సూచన చేశారు అధ్యక్ష? రాజకీయం చేయొద్దంటారు. వారు రాజకీయం చేసుకుంటూ దీని వెనుక కుట్రకోణంగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కూడా శాసనమండలి చర్చ జరిగింది. కొంతమంది గతంలో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఇలా సంస్థకు చెడ్డ పేరు తేవడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్ర జరుగుతోంది అనేటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాజకీయం కాదనుకుంటేనే అసలు ఏం చదువుకునే అవకాశమే లేదు. గతంలో చదువుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, చదువుకు సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టం, అనేక రకాలుగా ఈరోజు మేము దేశంలో 100 మంది సీఓలు ఉన్నారంటే ఆనాటి నెహ్రూ గారి ఆలోచనకు అనుగుణంగా ఇన్ని విద్యాలయాలు ఏర్పాటు చేస్తే మీరు ఏం చేశారు చెప్పండి? ఊరికైనా మాటలు, ఒక వైస్ ఛాన్సలర్ లేదే, ఒక టీచర్ రిక్రూట్మెంట్ చేయలేకపోయారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. దయచేసి వాస్తవాలను మాట్లాడమండి, సద్విమర్శ చేయమండి, ప్రభుత్వం సలహా చెప్పమండి తీసుకుంటాం. కానీ రాజకీయంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోమనే మాట మనం చేస్తాం. నాకు సంస్కారం ఉంది నాకు. నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్, దయచేసి అసెంబ్లీ అఫేర్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తాను, నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు, నన్ను బయటకు కూడా పంపండి. వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్నట్ట, అజ్ఞానం అన్నట్ట, జ్ఞానం లేదన్నట్టుగా, ట్రైనింగ్ రాని మీరు, ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యేకి ఏమైతుంది? అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్టాడినా నీ నాయకుడు ఉన్నాడు, చేరు పటాకు కుక్క పటక నన్నలే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే అధ్యక్ష? రాజధాని ఎన్నికనే అవుతుంది. నేను నా పార్టీ, నా కన్నతల్ల లాంటి పార్టీ కష్టాలు ఎవరు చెప్పినా పార్టీ మారలే. మీరు పార్టీ మారేసి నేను 3 సార్లు ఎలక్ట్ అయినా గొప్పడు చెప్తా. ఏ పర్సనల్ ఇష్యూ నా గురించి మాట్లాడు. మీ పర్సన్ నువ్వు కూడా ఒకసారి మొదటిసారి అయినావు. ఆ మాట మాట్లాడడం తప్పు.
మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దయచేసి అధ్యక్ష అది వాపసు ఇవ్వాలి, రికార్డులో తొలగించాలి. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేది మాత్రాన ఎక్కడైనా అన్పార్లమెంటరీ ఒక మాట పొరపాటు మాట్లాడితే నాకు ఏ శిక్ష వేసినా అనుకుని దయచేసి ఇది మీరు నిర్ణయం చేసేదని కోరుతాను. పార్లమెంటరీ ప్రొసీడింగ్ లా పెప్పర్ స్ప్రే ఒరిజినల్ డూప్లికేటా చర్చ చేద్దాం. ఈ నేను మాట్లాడలే. కుక్క చేరు పటాక అని వాళ్ళ నాయకుడు వీడియో చూపెడతా మీకు. వాళ్ళ నాయకుడు ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, రోజు తెలంగాణ ఉద్యమంలో కుక్క చేరు పటాక ఎవరు శివంగారు దానికి ఏడుస్తారని వాళ్ళ నాయకుడు అన్నాడు అధ్యక్ష. అది నేను అన్నది కాదు మాట, నేను అన్నది కాదు అధ్యక్ష, వాళ్ళ నాయకుడు అన్న మాట చెప్తాను. నా ఉద్యమానికి సంబంధించిన నా స్పీకర్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి కాలు కూడా ముఖ్యం అధ్యక్ష, అది కూడా చెప్పాలి. తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి నేను ఇంతకుముందు నిన్న మా నాయకురాలు ప్రియాంక చెప్పినట్టుగా ఇళ్ళకాయలు అవగానే పూరితులై వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరాబర్గా కమిటెడ్గా ఉన్నాం, కష్టం వచ్చిన నష్టం. మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇంకా చాలా చేయాలంటే అటు వ్యక్తిగతంగా పోతే నేను చాలా అంశాలు ఉన్నాయి. ఏ ఉత్సవాల పేరు మీద ఏమేమి మాట్లాడినా ఏమేమి జరిగిందో చెప్తాం. ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు, కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా పిరికి పొందాలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. వాళ్ళంతా పిరికి పొందాలా పారిపోయిండ్రా? నియోజకవర్గం హరీష్ రావు గారి నా దగ్గర తోటపల్లి సిద్దిపేట పోటీ చేసేయండు పారిపోయిందా? హరీష్ రావు కేసీఆర్ గారు సిద్దిపేట గజ్వేలు పారిపోయిందా? నీకు దమ్ముంటారా పోటీ చేయండి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి. రాజకీయంగా పారిపోయింది అనే మాట దయచేసి నేను ఇంతకుముందు చెప్పిన మొదటిసారి ఎమ్మెల్యే అనే పదం పారిపోయింది అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం, లేకపోతే నువ్వు విడ్రా చేసుకోవాలి. దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం ఈ సభల 2 అంశాలకు సంబంధించిన విషయం చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల వాళ్ళను కోరుతానా. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట, దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం, చాలా మంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు. నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర, ప్రేమ ఉన్నది, డబ్బు సంచులు పంపి నేను అవన్నీ రాజకీయం చేయదలుచుకొని మరి చెప్తాను. వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయినటువంటి మాట అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారు మంత్రికే పోటీ చేశారు, ఆయన సంబంధం లేదు వంగర. ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లే. అదంతా కూడా రాజకీయంగా నాకు దమ్ము ఉంది, చైతన్యం ఉంది. నేను అక్కడ పోయి గెలిచిన, నన్ను ప్రజలు గెలిపించారు. నేనే వట్టిగానే ఓట్లు బల్లగుద్దుకొని రాలే. నేను దయచేసి నేను మళ్ళొకసారి స్పీకర్ గారు 2 చేతులు జోడించి మొదటిసారి ఎమ్మెల్యేని అవమానపరిచే విధంగా మాట్లాడి పారిపోయిన అంశం మీద విడ్రా చేయండి, రికార్డులో తొలగించారు దయచేసి అధ్యక్షుడు. అప్పటిదాకా వినిపిస్తాను ప్లీజ్. దయచేసి నా గౌరవాన్ని కాపాడడానికి, ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం లోపల దయచేసి ఇదంతా కూడా దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన మాట వాపసు తీసుకోవాల్సిన అవసరం. మళ్ళీ చెప్తాను, సభకు సంబంధించి సభ్యునికి ఉండే గౌరవానికి సంబంధించి పిచ్చి చిల్లర ఎవరు మాట్లాడారు అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడేది మీ ముగ్గురం. ఎవరు మాట్లాడారు చెప్పండి? పిచ్చి అట్లా కాదు, పిచ్చి చిల్లర మాట్లాడలేట అధ్యక్ష. నేను దయచేసి ఇట్లా వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడితే నేను చెప్తున్నా మళ్ళీ కూడా దిస్ ఈజ్ నాట్ ఫోరం. డెఫినెట్లీ పాలిటిక్స్లో మాట్లాడదాం. నేను మాట్లాడుతున్న దాని కొరకు నేను ఏమన్నా హాస్టల్కి సంబంధించి చదువుకు సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడిన చదువు అసలు గతంలో అసలు చదువు వ్యవస్థనే లేదని మాట్లాడితే చెప్పిన నేను అసలు హాస్టల్లో పరిస్థితి ఏంది కూడా. దయచేసి నేను ఆ మాటలు నేను 3 మాటలు చెప్తాను. పిచ్చి చిల్లర అనే మాటలు సభ్యుడి హోందాకు అతనికి సీనియారిటీకి తగదు. ఆయన విజ్ఞత, అది ఆయన విజ్ఞత. అట్లా మళ్ళీ మాట్లాడితే మాత్రం దయచేసి నేను